భక్తులు చాలా ఆగ్రహంతో ఉన్నారు, చూస్తున్నారు కదా. భక్తులు పోలీసులపైకి కుంకుమ పసుపు జల్లి మొత్తం హడావిడి చేస్తున్నారు. భక్తుల్ని రానివ్వట్లేదంటూ సీతక్క డౌన్ పోలీసుల జులుం నశించాలని చెప్పేసి మొత్తం పసుపు కుంకుమ చల్లి పోలీసులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలాసేపు ఉన్నాం, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి అని చెప్పేసి బ్యారికేడ్లను కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు, సరే ఏం జరిగింది, ఎందుకు భక్తులు ఇంత ఆగ్రహంగా ఉన్నారు, ఎందుకు మీ మీద పసుపు కుంకుమ చల్లారు? వాళ్ళకు విఐపి పాస్లు ఇచ్చారట, అక్కడ ఎంట్రీ చేయడం ఇదే విఐపి పాస్ అని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ మనకు విఐపి పాస్ ఎంట్రీ లేదు ఇక్కడ మనకి. దానివల్ల వాళ్ళు మాకు ఇట్లా ఎందుకు డైవర్ట్ చేశారనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం పంపించాలనేసి బ్యారికేడ్స్ మొత్తం పైకి లేపి కుంకుమలు పసుపు చల్లుతున్నారు. అది ఆపితే కొబ్బరికాయలు ఇస్తున్నారు. మా పైకే పోలీసు జులుం నశించాలని ఇంకా ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది. ఇది విఐపి ఎంట్రీ కాదా? ఇది కాదా? ఇది విఐపి ఎంట్రీ కాదు, ఇది విఐపి ఎంట్రీ పక్కకి ఇచ్చారు. అక్కడ ఎంట్రీ లేదనేసి వాళ్ళందరూ విఐపి పాసులు పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇది మనకు ఓన్లీ ప్రోటోకాల్ ఎంట్రీ మాత్రమే. ఇక్కడ చూస్తున్నా కదా, ఇది విఐపి పాసులు ఇచ్చారు, కంపల్సరీ మమ్మల్ని పంపించండి అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే లొల్లి పెడుతున్నారు. బట్ ఇది విఐపి ఎంట్రీ కాదు, ఇది కేవలం ప్రోటోకాల్ ఎంట్రీ అని చెప్పేసి భక్తులైతే మాట్లాడుతున్న పరిస్థితి. పోలీసులు రక్షించాలి, సీతక్క డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చాలామంది భక్తులు ఉన్నారు, రండి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాదండి, విఐపి పాసులు ఇచ్చిర్రు. విఐపి పాసులు ఎందుకు ఇచ్చిరండి? మాకు వివిఐపి పాసులు ఇచ్చినాక ఇక్కడ దాకా తెచ్చిర్రు. ఇక్కడ దాకా వివిఐపి పాసులు ఇచ్చి పోలీసు వాళ్ళే మాకు ఇక్కడ దాకా తెచ్చిర్రు. మళ్ళీ దించినాక మాకు ఎందుకు లోపలికి పంపిస్తలేరు అది చెప్పండి మాకు. మళ్ళీ అడిగితే లాఠీ చార్జ్ చేసినాయి, మాకు దెబ్బలు లాగినాయి, మాకు దెబ్బలు లాగుతున్నాయి. మాకు ఏది న్యాయం ఏంది? ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ చట్టం? మాకు చెప్పండి. విఐపి ఎంట్రీ కాదు, ప్రోటోకాల్ ఎంట్రీ అంటున్నారు. విఐపి పాసులు పాసులు ఎందుకు పంపిస్తారు? మమ్మల్ని ఎందుకు పంపారు లోపలికి అది చెప్పండి మాకు. మహిళలకు దెబ్బలు లాగుతున్నాయి, పురుషులకు దెబ్బలు, చిన్న పిల్లలు మాయంబడి ఎట్లా ఎట్లా వాళ్ళు మేము లోపలికి ఎట్లా కొట్టినావు? ధర్నా చేస్తున్నాం, దర్శనానికి వస్తే లాఠీ తీసుకొని కొడతారా? దర్శనానికి వస్తే లాఠీ తీసుకొని కొడతారా? ఎట్లా కొడతారు? దర్శనం వస్తే లాఠీ తీసుకొని కొడతారా? మేము హైదరాబాద్ కని వచ్చినాం సార్, మేము దర్శనం కోసం వచ్చినాం. మేము రిక్వెస్ట్ చేస్తే లాఠీ తీసుకొని కొట్టారు మమ్మల్ని. గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, వివిఐపి లైన్ ఇదని చెప్పారు. వివిఐపి లైన్ ఇదని చెప్పారు. చెప్పినాక ఇక్కడికి వచ్చినాం. చాలా ఆగ్రహంతో ఉన్నారు. మాకు వివిఐపి పాసులు ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి పోలీసుల మీద పసుపు కుంకుమ కూడా చల్లుతున్నారు. భక్తులు మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు డౌన్ సీతక్క డౌన్ అంటూ కూడా చూస్తున్నారుగా, పోలీసుల మీద పసుపు కుంకుమ చల్లుతున్నారు. పోలీసులు కూడా చాలా లాఠీ చార్జ్ చేశారు, మమ్మల్ని లోపలికి రానివ్వకుండా కొట్టారు. మేము కేవలం రిక్వెస్ట్ మేనర్స్లోనే అడుగుతున్నామని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. మొత్తం ఇక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది పైన కూడా మొత్తం కళ్ళలో కూడా పడింది, కళ్ళలో కూడా మొత్తం పడింది, డ్రెస్ అంతా ఖరాబ్ అయింది. పోలీసులు కూడా దాదాపు 4 రోజుల నుంచి కంటిన్యూగా డ్యూటీలు చేస్తున్నారు. భక్తులు మాత్రం పోలీసులు ఏంటంటే భక్తుల సౌకర్యార్థం కోసం మేము ఏదైనా చెప్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ భక్తులు మాత్రం కంట్రోల్ కావట్లేదు. చూస్తున్నారు కదా, అమ్మవారిని పట్టుకొని వచ్చి ఎవరు లాఠీ చార్జ్ చేశారు మీ మీద? అందరు చేశారు సార్, కానీ నాశనం అయిపోతారు. ఇది తిరుపతి కాదు, ఇది ఏంది? మా తల్లి నిండి పూజతో బండారు ఆమెకి ఎక్కాలి. ఇలా మీ మీద పడ్డది, సర్వనాశనం అవుతారు. పిల్లలు కరువు అవుతారు వాళ్ళకు. ఎంట్రీ కాదు, ఇది పోలీసులు, ఇది ప్రోటోకాల్ ఎంట్రీ అని చెప్తున్నారు. మీ ఎంట్రీ ఇక్కడి నుంచి లేదని చెప్తున్నారు పోలీసులు. దారి పోయింది కాబట్టి మేము కూడా ఈ దారి వెళ్ళాల్సిందే. కానీ మాకు శివసత్తులకు మాకు ఇవ్వాలి అవకాశము. గద్దెల కాడికి వెళ్ళాలి మేము. మాకు శివసత్తులకు మాకు ఇవ్వాలి, మాకు ఇది ఒక్కటే ఇవ్వాలి, ఇంకా మాకు వేరేది ఏం కోరతలేము. పంపుతామన్నాడు, ఇప్పటి వరకు పంపుతలేడు. వెనక చిక్కిండా సార్, పంపించాలి సార్. ఆ సార్ని రమ్మనండి ఇటు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. మేము వారం 10 రోజుల నుంచి మేము ఉపవాసాలు పెట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకుందామని అమ్మవారు ఇదే రూట్లో వెళ్ళారు. గతంలో శివశక్తులు వచ్చినప్పుడు డైరెక్ట్ ఎంట్రీ ఉండేది, బట్ ఇప్పుడు ప్రోటోకాల్ అంటూ మొత్తం బ్యారిగేట్లు పెట్టేసి ఇక్కడ మొత్తం గేట్లు క్లోజ్ చేసిన పరిస్థితి. సో భక్తులు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేది లేదు, మీ పాసులకు మీకు ఇచ్చిన పాసులు సంబంధించి వాళ్ళు విఐపి ఎంట్రీ వేరే ఉంది, అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి పోలీసులు చెప్పినా భక్తులు ఎంత కూడా
వినట్లేదు. భక్తులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, బార్గేట్లు కూడా దూకే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా లాఠీచార్జ్ చేయడంతో భక్తులు బాగా ఆగ్రహంతో ఉన్నారు. సేమ్ మేము అమ్మవారి భక్తులం, శివసత్తులం, మాకు డైరెక్ట్గా గద్దెల కాడికి దర్శనం ఇవ్వాలని చెప్పేసి కూడా మొత్తం చెప్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు మీకు ఇటువంటి ఈ దారి ఎంట్రీ లేదంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. సో భక్తులు కొద్దిసేపు పోలీసులు డౌన్ సీతక్క డౌన్ అంటూ కూడా ధర్నా చేసిన పరిస్థితి. ఇది మేడారం ఎంట్రీకి సంబంధించి ఏదైతే గద్దెలకు సంబంధించి గద్దెల వరకు దర్శనం ఇవ్వాలని చెప్పేసి కొందరు భక్తులు ధర్నా చేస్తున్న పరిస్థితి. సో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే నిన్నటి కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా గద్దెల కాడికి పోయి దర్శనం చేసుకోవాలనే విఐపి పాసులు ఇచ్చారు. మాకు విఐపి పాసులతోనే పోలీసులు రమ్మంటే మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ లైన్లో ఉంటా అంటే ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి పంపించేది లేదని తెగేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెల్లి కోసం మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.